నారాయణ మెడికల్ కాలేజ్ విద్యార్థులు కొంతమంది ఐఎంఏ ఏపీ స్టేట్ పెట్టినటువంటి ఎలక్యూషన్ కాంపిటీషన్లో మా విద్యార్థులు కొంతమంది సెకండ్ అండ్ థర్డ్ ప్రైజ్లు సాధించిన సందర్భంగా ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఐఎంఏ ఏపీ స్టేట్ ఎలక్యూషన్ కాంపిటీషను వాళ్ళు ఇచ్చిన టాపిక్ ఏంటంటే గ్లోబల్ యాక్షన్ ఆన్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అనే టాపిక్ మీద పార్టిసిపెంట్స్ని ఇన్వైట్ చేయడం జరిగింది త్రూ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ హెల్త్ సైన్సెస్ విజయవాడ నుంచి. అందులో జోనల్స్ ఏమో ఆన్లైన్లో జరిగినాయి అండ్ ఫైనల్ ఎలక్యూషన్ కాంపిటీషన్స్ మాత్రం ఫిజికల్గా పినంనేని సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గన్నవరంలో జరిగినాయి. అందులో 4 సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ 4లో 3 మన నారాయణ మెడికల్ కాలేజ్ విద్యార్థులు కావడం అనేది చాలా అరుదైన విషయం. జోనల్స్లో డాక్టర్ డిఎం కార్తిక్, అతను మన ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కూడా. అండ్ థర్డ్ ప్రైజ్ వచ్చేసి సాయి సంకీర్త్, సెకండ్ ఎంబీబీఎస్ స్టూడెంట్. అండ్ స్పెషల్ ప్రైజ్ విన్నర్ వచ్చి డాక్టర్ సాయి స్వరూప్, పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్. ఇదే స్టూడెంట్స్కి మళ్ళీ ఫైనల్ చేసి స్టేట్ వైడ్ ఫైనల్ రౌండ్స్ జరిగినాయి. అందులో సెకండ్ ప్రైజ్ వచ్చి మళ్ళీ మన విద్యార్థులకే సాయి సంకీర్త్, సెకండ్ ఎంబీబీఎస్ స్టూడెంట్ సాధించడం జరిగింది. థర్డ్ ప్రైజ్ వచ్చేసి డాక్టర్ సాయి స్వరూప్, పీడియాట్రిక్స్ పీజీ సంపాదించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ని మరియు పార్టిసిపేట్ చేసినటువంటి విద్యార్థులను కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ ఎఫర్ట్స్ వల్ల ఈరోజు వాళ్ళకే కాకుండా పేరు అనేది ఇన్స్టిట్యూట్ కూడా మంచి పేరు రావడం జరిగింది. ప్రతి ప్లాట్ఫామ్లో నారాయణ మెడికల్ కాలేజ్ విద్యార్థులు పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళకి టాలెంట్ ఉంది. పార్టిసిపేట్ చేయడమే కాకుండా సరైన ప్రైజులు కూడా సంపాదించుకోగలుగుతారు. వాళ్ళ టాలెంట్ని షోకేస్ చేయగలుగుతారని మరొకసారి నిరూపించడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ని మరియు ఈ పార్టిసిపెంట్స్ అందరినీ, అందులో ప్రైజెస్ సంపాదించినటువంటి పార్టిసిపెంట్స్ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. లీడర్ ఇస్ వన్ హూ నోస్ ద వే, గోస్ ద వే, షోస్ ద వే అన్నారు. అలాగా మాకు ఈరోజు లీడర్స్ లాంటి ఈ టీచర్స్, మన డీన్ సార్, వైస్ ప్రిన్సిపల్ సార్, కార్తిక్ సార్ మమ్మల్ని ఈ కాంపిటీషన్కి పంపించారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుందని, ఇలాంటి కాంపిటీషన్ తరచుగా గ్రూప్స్లో పెట్టడం వల్ల మా యొక్క ఈ స్టూడెంట్స్లో ఒక ఎంతూజియాజం అనేది వచ్చి పార్టిసిపేట్ చేయాలని మమ్మల్ని ఎంకరేజ్ చేసి ప్రతిసారి కూడా ఏ కాంపిటీషన్ వచ్చినా వెళ్ళండి అని ఇప్పుడు మాకు ఇన్స్టిట్యూషన్ మాకు సపోర్ట్ ఇస్తూ ఉంటుంది. దానివల్ల ఈరోజు ప్రతి స్టూడెంట్ కూడా చేయాలి, బికాజ్ ఇట్స్ నాట్ ఆల్వేస్ అబౌట్ విన్నింగ్. ఆ పార్టిసిపేషన్ వల్ల మా అందరికీ ఒక తెలియని ఎంతూజియాజం కానీ ఆ స్పోర్టివ్ స్పిరిట్ వస్తుంది. ఆ ఎంకరేజ్మెంట్ మాకు ఎప్పుడు, దీనివల్ల ఇప్పుడు మేము ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి మాకు ఇవన్నీ కూడా ఎంతో హెల్ప్ఫుల్గా అవుతున్నాయి. అండ్ వీ ఆల్వేస్ రుణపడి ఉంటాము ఇన్స్టిట్యూషన్ కానీ ఇలాంటి ఆపర్చునిటీస్, బికాస్ వెళ్ళి ఒక స్టేట్ని రిప్రజెంట్ చేయడం అంటే ఇండైరెక్ట్లీ మేము మన కాలేజ్ని రిప్రజెంట్ చేస్తున్నట్టే. ఇవాళ నారాయణ మెడికల్ స్టూడెంట్స్ మేమందరం వెళ్ళి మా కాలేజ్ని, మమ్మల్ని మేము రిప్రజెంట్ చేసుకున్నాము పినంనేని సిద్ధార్థ ఇన్స్టిట్యూట్లో ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కాంపిటీషన్స్లో. ఇది మాకు చాలా గర్వకరమైన విషయము. ఎందుకంటే మా ప్రిన్సిపల్ సార్, మా వైస్ ప్రిన్సిపల్ సార్, అలాగే డిఎం కార్తిక్ సార్ కూడా సపోర్టే కాకుండా ఎస్పెషల్లీ డీన్ సార్ మరియు వైస్ ప్రిన్సిపల్ సార్ స్పీచెస్, ఎలక్యూషన్ అనేది ఒక పబ్లిక్ స్పీకింగ్ కాంపిటీషన్. మా డీన్ సార్ని, వైస్ ప్రిన్సిపల్ సార్ని ఎప్పుడు స్పీచెస్ ఇస్తూ మాట్లాడుతూ చూస్తాము. వాళ్ళ సపోర్టే కాకుండా వాళ్ళ స్పీచెస్ నుంచి ఇన్స్పిరేషన్ తెచ్చుకొని మేము పార్టిసిపేట్ చేశాము. వి థ్యాంక్ all our teachers for their support. Thank you very much.